వచ్చిందండి వయ్యారి. ప్రాక్టీస్ చేసి రారా బాబు అంటే ఈడ ప్రాక్టీస్ చేస్తులు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏది ఎట్లేస్తా ఒకసారి ఏ డాన్స్ అయిపోయిందా మీ స్కూల్? ఏ హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇవాళ అయితే మనం అయితే డిఓపి చేయడానికి అయితే పోతున్నాం. నేనైతే రెడీ అయినా, ఇక మన డాన్సర్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక పోవడమే. సో మీరైతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో కంటిన్యూగా చూడండి. మా కష్టాలు అండ్ డాన్సర్స్ కష్టాలు ఎలా ఉంటాయి, ఏంది కథ చూడాలి. ఒక్క రోజులో ఫోక్ సాంగ్ కంప్లీట్ చేయాలంటే మామూలు విషయం కాదు, చాలా కష్టపడాలి. చలో ఇక మనమైతే షురూ అవుదాం. బై. ఇక మన ఎక్విప్మెంట్ అయితే రెడీ చేసుకున్నాం, ఇక వాళ్ళు వచ్చుడితోనే తీసుకొని వెళ్ళిపోవడమే. సో అనుకోకుండా మా బామ్మది వచ్చిండు, ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అది కార్లో పంపించేసి మేమైతే బైక్ మీద స్టార్ట్ అయ్యాం. వచ్చిందండి వయ్యారి. నీ ముఖం చూపి. హాయ్ ఫ్రెండ్స్, షూట్ 12కి స్టార్ట్ చేసినాం. సో లేట్ అయింది. ఆ 12కి కూడా స్టార్ట్ అవుతలే. ఇట్లా అందరు రెడీ కానీ లేట్ అయింది. అందరు రెడీ అయ్యారు, ఇక్కడ ముగ్గురు రెడీ అయ్యారు. ఇంకో మెయిన్ ఇంకో కామ్ వస్తుంది. ఇక మేమైతే షూట్ స్టార్ట్ చేసే ముందు ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ని మేము కంప్లీట్ చేసేసుకొని షూట్ స్టార్ట్ చేసాం. ప్రాక్టీస్ చేసి రారా బాబు అంటే ఈడ ప్రాక్టీస్ చేస్తులు. వచ్చిందే 12కి ఈడ డాన్స్ చేస్తులా. వచ్చిందే 12కి మళ్ళీ ఈడ ప్రాక్టీసా? ఇంకా ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏం చేస్తున్నావు రాడా? రే అవునా? ఏది ఎట్లేస్తా ఒకసారి ఏ డాన్స్ అయ్యో సీకు. సాంగ్ అయిపోయిందమ్మా. అయిపోయిందా? మరి మేము చూస్తుంది అయితే చూస్తాం కదా అని మేము అదే అయిపోయిందా మీ స్కూల్? స్కూల్ అయిపోయింది. రాయడానికి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా సాంగ్ అయిపోయింది. బట్ వర్షం మాత్రం పడుతుంది. ఇంటికి ఎట్లా వెళ్ళాలో వెళ్ళాలి. సో ఈ మధ్యేసి మా జూనియర్ చెల్ల అంటే చాలా తక్కువ టైంలో బాగా ఎక్కువ క్లోజ్ అయింది. ఏమైతే నిక్ నేమ్ ఏమనిపిస్తా అంటే క్యూటీ అనిపిస్తా. సో డాన్స్ అయితే ఎరగా తీసింది. నీకు కావాలంటే తీసుకోవాలి దాని. ఈ మధ్యకి నా పక్కన వేసింది అంటే సెకండ్ హీరోయిన్ అనమాట. సో దీనికి కూడా చాలా ఇష్టం. మన చైల్డ్హుడ్ బేస్ట్ అనమాట. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ తన బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ. అండ్ తన బర్త్డే వచ్చేసి 20కి. పేరు వచ్చేసి అక్షయ. తిని ఏంటంటే మా చైల్డ్హుడ్ బెస్ట్ అనమాట. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు. సో ఇప్పుడు నేను మొన్న ఫీమేల్ అండ్ మేల్ డాన్సెస్ కావాలని చెప్తే నాకు కాంటాక్ట్ చేసింది. సో మంచిగా గుడ్ గర్ల్, బాగా క్యూట్. అంటే ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఘోరంగా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? అలా హెల్ప్ఫుల్ అవుతారు అనుకున్నా గానీ వచ్చి కూడా దండగే పోయి కార్లో అన్నాడు మంచిగా. హే హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ శృతి డాన్సర్, జిమ్మదారి కోయిల డీజే వర్షన్. సో నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే నేను ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నా. సో ఇది నా ఫస్ట్ కాదు, సెకండ్ సాంగ్. నేను చాలా గ్యాప్ వచ్చింది 3 years బ్యాక్ స్టడీ విషయంలో ఆపేసిన. మీరైతే నన్ను అయితే చాలా సపోర్ట్ అయ్యాను. మన గురించి అయితే ఫోక్ అంటే పిచ్చి, భరత్లు అంటే ఇంకా పిచ్చి. సో మనం ఇంకా నన్ను అయితే ఇప్పుడు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నన్ను ఇంకొన్ని సాంగ్స్కి నన్ను ఇన్వైట్ చేయాలి హీరోయిన్గా నేను కోరుకుంటూ
మీకు ఒకవేళ నా డాన్స్ నచ్చి మీరు జిమ్మర్ కూడా చూడండి, నాది నచ్చింది అనుకో పక్కన స్క్రీన్ షాట్ లో నా ఐడి ఇస్తా. నా ఐడి వచ్చేసి Shruti123434. దానికి ఫాలో కొట్టి మెసేజ్ చేయండి. 100% నేను మెసేజ్ కి రిప్లై ఇస్తా. ఇక మా నాన్న గురించి తెలుసా, డిఓపి అన్న సునీల్ కుమార్ అన్న చాలా మంచి పర్సన్, మంచి బిగ్ డిఓపి. వీడు తీసుకున్నా కూడా చాలా ఫన్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ మంచి సపోర్ట్ ఇస్తాడు. అన్న అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, అందులో వ్లాగ్స్ ఇస్తాడు, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అన్ననైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.